ప్రియమైన భక్తులారా, పంచవటిలో ప్రశాంతంగా నివసిస్తున్న శ్రీరాముడు, సీత మరియు లక్ష్మణుడు ఒక అద్భుత దృశ్యం చూశారు. అరణ్యంలో మెరిసిపోతూ ఒక బంగారు మృగం సంచరిస్తోంది. అది నిజానికి రాక్షసుడు మారీచుడు ధరించిన మాయా రూపం. ఆ మృగం అపూర్వ సౌందర్యంతో మెరుస్తూ ఉండటంతో సీత ఆశ్చర్యపోయింది. ఆ మృగం ఎంతో అందంగా ఉంది. దాన్ని నాకు తీసుకురండి అని సీత రాముణ్ణి కోరింది. లక్ష్మణుడు మాత్రం అనుమానంతో అన్నాడు, అన్నయ్యా, ఇది సాధారణ మృగం కాదు. రాక్షసుల మాయ కావచ్చు. కాని సీత కోరికను గౌరవించిన రాముడు ఆ మృగాన్ని పట్టుకొచ్చేందుకు అడవిలోకి వెళ్లాడు. ఇదే సీత అపహరణకు దారి తీసిన కీలక ఘట్టం. ఒక చిన్న కోరిక మహాపరిణామాలకు కారణమైంది. ఈ ఘట్టం మనకు నేర్పేది: మాయను గుర్తించలేకపోతే ప్రమాదం. అనుమానం ఉన్నప్పుడు జాగ్రత్త అవసరం. చిన్న నిర్ణయాలు పెద్ద పరిణామాలకు దారి తీస్తాయి.